అండ్ ఊళ్ళో ఉన్న అమ్మవారి దగ్గర మొక్కు తీర్చేసుకున్న తర్వాత వెంటనే వేరే గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ కూడా చిన్న మొక్కు ఉంది, అక్కడ కూడా తీర్చుకుందామని చెప్పేసి ఈ రోజే బయలుదేరిపోయాము. లేదప్పుడు గుడి క్లోజ్ చేసేస్తారేమో అనుకుంటా వెళ్ళాంలే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా సండే కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా వాళ్ళని అయితే పంతులు గారిని రిక్వెస్ట్ చేసి దర్శనం అయితే చేసుకోం కదా, కొంచెం పొంగలై చేసేటప్పటికి లేట్ అయిపోతుంది కదా, అందుకనే ఫస్ట్ పంతులు గారు వాళ్ళని అడిగాము ఉంటారా లేదా అని చెప్పేసి. ఇంక వాళ్ళు అయితే ఒక అరగంట ఉంటారు. అప్పుడే తొందరగా పొంగల్ అయితే పెట్టేసాం అనమాట. నార్మల్ రైస్ అయితే తొందరగా ఉడుకుతుంది కానీ ఈ బియ్యం పాల్లో వేసేటప్పటికి ఇంకా ఉడకటం చాలా లేట్ పడుతుంది కదా. ఈ పొంగల్ చేసే గిన్నెమో చిన్నది అయిపోయింది, పొయ్యి ఏం పెద్దది అయిపోయింది, బంట అయితే ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా అందుకే అక్కడే దగ్గర నుంచి మరి తొందరగా పొంగల్ అయితే చేసేసాను. హడావిడిగా ఉన్నప్పుడే మా బుడ్డోడైతే ఏడుపు కూడా మంచిగా స్టార్ట్ చేసేస్తాడు అనమాట. ఒక రౌండ్ వేసి వచ్చిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. హడావిడి అయిపోయినా కూడా ఇక్కడ దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఇంకా దర్శనం అంతా చేసేసుకున్న తర్వాత ఇంకా కొబ్బరికాయలు కూడా బయట అయితే కొట్టేసాను. ఎప్పుడో మా ఫస్ట్ పెళ్లి రోజుగా అయితే వచ్చాను, మళ్ళీ మా బాబు పుట్టిన తర్వాత ఇదే రావటం. మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.